లాపెటాస్ అనేది శనిగ్రహం యొక్క మూడవ అతిపెద్ద ఉపగ్రహం. సౌర కుటుంబంలోనే అత్యంత వింతైన విలక్షణమైన రూపాన్ని కలిగి ఉన్న ఉపగ్రహాల్లో ఇది ఒకటి. దీనిని శాస్త్రవేత్తలు తరచూ యూన్ యాంగ్ ఉపగ్రహం అని లేదా స్పేస్ వాల్నట్ అని పిలుస్తారు. లాపెటాస్ యొక్క అత్యంత వింతైన లక్షణం దాని రంగు. ఈ ఉపగ్రహం సగభాగం పిచ్ నలుపు రంగులో, మరో సగభాగం మంచు తెల్ల రంగులో ఉంటుంది. దీని ముందు భాగం బొగ్గులాగా నల్లగా ఉంటుంది. శనిగ్రహం యొక్క ఇతర వెలుపల ఉపగ్రహాల నుండి వచ్చిన అంతరిక్ష ధూళి, మైటోరైట్లు దీనిపై పడటం వల్ల ఈ నల్లటి పొర ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని వెనుక భాగం పూర్తిగా స్వచ్ఛమైన మంచుతో కప్పబడి చాలా తెల్లగా ప్రకాశవంతంగా ఉంటుంది. లాపెటస్ భూమధ్య రేఖ వెంట సరిగ్గా మధ్యలో ఒక భారీ పర్వత శ్రేణి ఉంది. ఇది దాదాపు 1300 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు మరియు 13 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ పర్వతాల వల్లే ఈ ఉపగ్రహం చూడ్డానికి సరిగ్గా ఒక వాల్నట్ ఆకారంలో కనిపిస్తుంది. సౌర కుటుంబంలో మరే ఖగోళ వస్తువుకు ఇలాంటి పర్వత శ్రేణి లేదు. ఇది ఎలా ఏర్పడిందనే దానిపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఇది శనిగ్రహానికి చాలా దూరంగా ఉండే ఉపగ్రహం. శనిగ్రహం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దీనికి దాదాపు 79 రోజులు పడుతుంది. మిగిలిన పెద్ద ఉపగ్రహాలన్నీ శనిగ్రహ భూమధ్య రేఖకు సమాంతరంగా తిరుగుతుంటే లాపెటస్ కక్ష మాత్రం కొద్దిగా వంగి ఉంటుంది. అందువల్ల దీనిపై నుండి చూస్తే శనిగ్రహం యొక్క ప్రసిద్ధ వలయాలు చాలా స్పష్టంగా మరియు అందంగా కనిపిస్తాయి. మిగిలిన మంచు ఉపగ్రహాల్లాగే ఇక్కడ కూడా మనుషులు నేరుగా బ్రతకడం అసాధ్యం. దీని నల్లటి భాగంపై ఉష్ణోగ్రత -143 డిగ్రీలు ఉంటే తెల్లటి మంచు భాగంపై -160 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ గాలి కానీ ఆక్సిజన్ కానీ అస్సలు లేవు. కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది. ఇక్కడి గ్రావిటీ భూమి కంటే చాలా తక్కువ, దాదాపు 40 రెట్లు తక్కువ. 1671లో ఖగోళ శాస్త్రవేత్త జియోవన్నీ క్యాసినీ ఈ ఉపగ్రహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత నాసా పంపిన క్యాసినీ వ్యోమనౌక దీనికి అత్యంత సమీపంగా వెళ్ళి ఈ ద్వివర్ణ రహస్యాన్ని మరియు వాల్నట్ ఆకారపు పర్వతాలను క్లిష్టమైన ఫోటోల ద్వారా ప్రపంచానికి చూపించింది. లాపెటస్ ఉపగ్రహంపై జరిగిన పరిశోధనలు అంతరిక్ష శాస్త్రంలో ఒక వింతైన సవాలును విసిరాయి. 17వ శతాబ్దం నుండి నేటి ఆధునిక కాలం వరకు శాస్త్రవేత్తలు ఈ ద్వివర్ణ ప్రపంచం మరియు దాని వాల్నట్ ఆకారం వెనుక ఉన్న రహస్యాలను ఛేదించడానికి చేసిన ప్రయోగాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాన్స్ ఖగోళ శాస్త్రవేత్త జియోవన్నీ డొమెనికో క్యాసినీ 1671లో లాపెటస్ను కనుగొన్నారు. ఆయన ఈ ఉపగ్రహాన్ని గమనిస్తున్నప్పుడు ఒక వింతను చూశారు. ఇది శనిగ్రహానికి ఒకవైపు ఉన్నప్పుడు మాత్రమే టెలిస్కోప్కు కనిపించేది, మరోవైపు వెళ్ళినప్పుడు పూర్తిగా మాయమైపోయేది. దీన్ని బట్టి క్యాసినీకి ఒక విషయం అర్థమైంది. ఈ ఉపగ్రహానికి ఒకవైపు భాగం చాలా ప్రకాశవంతంగా, మరోవైపు భాగం చాలా చీకటిగా ఉంటుందని ఆయన అప్పుడే ఊహించారు. వాయేజర్ మిషన్ల ఫోటోలు. నాసా పంపిన వాయేజర్ 1 మరియు వాయేజర్ 2 వ్యోమనౌకలు లాపెటస్కు కొంత దూరంగా ప్రయాణిస్తూ మొదటిసారి దాని చిత్రాలను భూమికి పంపాయి. ఈ ఫోటోల ద్వారా క్యాసినీ ఊహించినట్లుగానే ఆ ఉపగ్రహం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. అయితే అంత దూరం నుండి తీసిన ఫోటోల వల్ల ఆ నలుపు తెలుపు రంగుల వెనుక ఉన్న అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. క్యాసినీ హైగన్స్ మిషన్ రహస్యాల ఛేదన. 2004 నుండి 2017 వరకు శనిగ్రహ కక్షలో పరిశోధనలు చేసిన క్యాసినీ వ్యోమనౌక లాపెటస్ రహస్యాలను పూర్తిగా విప్పేసింది. ఇది 2007లో లాపెటస్కు అత్యంత సమీపంగా వెళ్లి హై రెజల్యూషన్ ఫోటోలను, డేటాను సేకరించింది. లాపెటస్ యొక్క నల్లటి భాగాన్ని శాస్త్రవేత్తలు క్యాసినీ రీజియో అని పిలిచారు. శనిగ్రహం యొక్క వెలుపలి ఉపగ్రహమైన ఫోబ్ నుండి వెలువడే అంతరిక్ష నల్లటి ధూళి లాపెటస్ ముందు భాగంపై పడుతుందని కనుగొన్నారు. ఈ నల్లటి భాగం సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి వేడెక్కుతుంది, సుమారు -143 డిగ్రీలు. ఈ వేడి వల్ల అక్కడున్న మంచు ఆవిరైపోయి లాపెటస్ యొక్క చల్లటి వెనుక భాగానికి వెళ్ళి గడ్డకడుతుంది. ఈ ప్రక్రియ బిలియన్ల సంవత్సరాలుగా జరగడం వల్లే ఒకవైపు నల్లగా, మరోవైపు తెల్లగా మారిపోయింది. వాల్నట్ పర్వత శ్రేణి.
క్యాసినీ వ్యోమనౌక లాపిటస్ భూమధ్య రేఖపై ఉన్న 13 కిలోమీటర్ల ఎత్తైన పర్వత శ్రేణిని కనుగొంది. ఇది ఎలా ఏర్పడిందనే దానిపై శాస్త్రవేత్తలు 2 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. పూర్వం లాపిటస్ చుట్టూ ఒక స్వంత వలయం ఉండి ఉండవచ్చు. కాలక్రమేణా ఆ వలయంలోని రాళ్ళు, మంచు అంతా భూమధ్య రేఖపై ఒకే లైన్లో పడిపోవడం వల్ల ఈ పర్వతాలు ఏర్పడ్డాయి. ఉపగ్రహం పుట్టిన కొత్తలో అది చాలా వేగంగా తిరిగేది. ఆ తర్వాత వేగం తగ్గుతున్నప్పుడు లోపలి శక్తుల వల్ల భూమధ్య రేఖ భాగం పైకి ఉబ్బి ఈ పర్వతాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భూమిపై ఉన్న అత్యాధునిక టెలిస్కోప్లు లాపిటస్ యొక్క రసాయన నిర్మాణాన్ని దూరం నుంచే పరిశీలిస్తున్నాయి. రాబోయే కాలంలో శని గ్రహం యొక్క వెలుపలి ఉపగ్రహాల కోసం ప్రత్యేక మిషన్లను పంపితే అందులో లాపిటస్ పై ల్యాండర్ను దించి ఆ వింత పర్వతాలను, నల్లటి పదార్థాన్ని నేరుగా పరీక్షించాలని శాస్త్రవేత్తలు ప్రణాళికలు వేస్తున్నారు. లాపిటస్ ఉపగ్రహం మీద కూడా మనుషులు నేరుగా ఎలాంటి రక్షణ లేకుండా బ్రతకడం అసాధ్యం. మిగిలిన మంచు ఉపగ్రహాల్లాగే ఇక్కడి వాతావరణం కూడా మానవ మనుగడకు అత్యంత ప్రతికూలమైనది. లాపిటస్ సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది. వింతేంటంటే దీని నల్లటి భాగం సూర్యరశ్మిని గ్రహించడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత దాదాపు -143 డిగ్రీల సెల్సియస్ ఉంటే తెల్లటి మంచు భాగంపై -160 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ చలికి మనిషి క్షణాల్లో గడ్డగట్టుకుపోతాడు. లాపిటస్కు సొంతంగా ఎలాంటి వాతావరణం లేదు. అక్కడ కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది. కాబట్టి శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ అస్సలు దొరకదు. అలాగే వాతావరణ పీడనం లేకపోవడం వల్ల ప్రత్యేక స్పేస్ సూట్ లేకపోతే మనిషి శరీరం తట్టుకోలేదు. ఇక్కడి గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే దాదాపు 40 రెట్లు తక్కువ. భూమి గురుత్వాకర్షణలో కేవలం 2.5% మాత్రమే. ఇక్కడ మనుషులు నిలబడటం, నడవటం చాలా కష్టం. కొద్దిగా గట్టిగా అడుగు వేసినా చాలా ఎత్తుకు ఎగిరిపోతారు. సుదీర్ఘకాలం ఇలాంటి తక్కువ గ్రావిటీలో ఉంటే మానవ ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. దీనికి రక్షణ ఇచ్చే వాతావరణం లేదా ఐసోలేటెడ్ అయస్కాంత క్షేత్రం లేకపోవడం వల్ల అంతరిక్షం నుండి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు నేరుగా ఉపరితలాన్ని తాకుతాయి. అయితే ఇది శని గ్రహానికి చాలా దూరంగా ఉండటం వల్ల ఎన్సెలాడస్ ఉపగ్రహంతో పోలిస్తే ఇక్కడ శని గ్రహ రేడియేషన్ బెల్ట్ ముప్పు కాస్త తక్కువగా ఉంటుంది. భూమిలాగా ఓపెన్ ఎయిర్లో బ్రతకడం అసాధ్యమైనప్పటికీ భవిష్యత్తులో అత్యాధునిక సాంకేతికత సహాయంతో మనుషులు ఇక్కడ సైన్స్ స్పేస్లను నిర్మించుకొని నివసించవచ్చు.